హలో క్యూటీస్, నా పేరు నీలోఫర్. వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. థంబ్నెయిల్ చూడంగానే వీడియో దేని గురించో అర్థమై ఉంటుంది కదా. మరి నేను ఈ వెకేషన్లో ఏమేమి నేర్చుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా మమ్మీ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఉప్మానా అని చాలామంది ఇష్టం లేని వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. బట్ ఇంట్లో చేసిన ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఉప్మా అంటే నచ్చదో కామెంట్స్లో చెప్పేయండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక కొన్ని పొమోగ్రనేట్ సీడ్స్ అయితే తిన్నాను. డైలీ మా అక్క నా కోసం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేది. బట్ తనకి వర్క్ ఉందని ఈరోజు నేనే చేసుకున్నాను. ఆ జ్యూస్ చేసేటప్పుడు పడిన కష్టాలు నాకు మాత్రమే తెలుసు. ఒక గ్లాస్ జ్యూస్కి అంత కష్టపడితే ఇంకెక్కువ చేయాలనుకుంటే అమ్మో నా పని అయిపోతుందేమో. వెకేషన్లో టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకున్నాను. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, సో దాన్నే స్టార్ట్ చేశాను. పెయింటింగ్ వేయడం కోసం మా అత్తమ్మ చేత క్యాన్వాస్ని అయితే కట్ చేయించుకున్నాను. పెయింటింగ్ స్టార్ట్ చేశాను. మొత్తం అంతా నీట్గా వేస్తున్నాను అనుకున్నాను. బట్ ఏదో ఆలోచిస్తూ నేను అనుకున్న పెయింటింగ్ కాకుండా వేరేగా పెయింట్ చేసేసాను. ఈవెన్ అది పాడైపోయింది కూడా. ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అయితే కామన్ కదా, అండ్ మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం కూడా. ఇంకా ఆ పెయింటింగ్ పక్కన పెట్టేసి వేరేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే నా హ్యాండ్ తగిలి పెయింట్ అయితే కింద పడిపోయింది. మా మమ్మీ చూసి తిట్టే ముందే నేనే వెళ్ళి నిజం చెప్పేశాను. అలా తిట్ల నుండి అయితే సేవ్ అయ్యాను. మీరు నిజం చెప్పి నాలానే సేవ్ అవ్వండి, అబద్ధం మాత్రం చెప్పకండి. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని జ్యూస్ అయితే తాగాను. ఈరోజే స్టిచ్చింగ్ నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశాను. చదువుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరమా అని చాలామంది అనుకుంటారు. బట్ మనం నేర్చుకునేది ఏదైనా వేస్ట్ అవ్వదు అని నా ఒపీనియన్. మా మమ్మీ గైడెన్స్తోనే స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ మా డాడీ బయట నుండి అయితే టిఫిన్ తీసుకొని వచ్చారు. అన్ని తినేసి కాసేపు ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా పెద్దనాన్న వాటర్ మెలోన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మా అంకుల్ తాటికాయల్ని తీసుకొచ్చారు. వీటినైతే రేపు కట్ చేసుకుందాం అనుకున్నాము. ఈ తాటికాయలతో మేము ఏం చేస్తామో రేపటి వ్లాగ్లో అయితే చూసేయండి. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక కాసేపు బయట అయితే కూర్చున్నాము. చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఈలోపు పవర్ కూడా పోయింది. మా ఊర్లో పవర్ కట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇలా ఉండడం కూడా బెనిఫిటే, ఎందుకంటే అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటారు. లేకుంటే ఫోన్లు, టీవీలు అని వాటికే అతుక్కొని ఉంటారు. పవర్ వచ్చాక మిల్క్ తాగి నా డే అయితే ఎండ్ చేశాను. బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టైం వేస్ట్ చేయకుండా మీరు ఏదో ఒక యాక్టివిటీని అయితే నేర్చుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. బాయ్.